రైట్. పార్టీలో సీనియర్ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న బంతి ఆట, వాళ్ళని అటు ఇటు కాకుండా ఒక డోలాయమాన స్థితిలోకి నెట్టేసి పార్టీలో ఉంటారో ఉండరో, ఉండాలో వద్దో తెలియని పరిస్థితి, వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళని తీసుకురావడము, లేదా వాళ్ళని ఇంకెక్కడికో తరిమేయడము, అక్కడికి వెళ్ళు నువ్వు ఇక్కడికి వెళ్ళు అని, లేదా వాళ్ళు కోరుకున్న చోట ప్రయారిటీ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళ బతుకేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, బతుకు ఇన్ ద సెన్స్ నెగిటివ్గా తీసుకోవద్దండి, సారీ, రాజకీయ పరంగా వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళ లైఫ్ అంటాం కదా, పొలిటికల్ లైఫ్ ఏంటి, అందుకే అన్నాను నెగిటివ్ తీసుకోవద్దండి రోజా గారు, ఇంకా అందరూ ఎవరు కూడా. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కానీ, ఆయన అడుగులు కానీ నేతల భవిష్యత్తుని ఏం చేస్తున్నాయని మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో సత్యమూర్తి గారు, విద్యాసాగర్తో పాటు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి. పద్మ గారు, ఇవాళ చూశారు కదా మీరు, మా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్ చూశారు కదా, అందరి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. పర్టికులర్గా కొడాలి నాని విషయంలో చాలా కాలంగా ఆయన కలుగులో ఉన్నాడు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదని చెప్పి బయటకు వచ్చి లేదు వచ్చానని చెప్పినా కూడా నో, అక్కడ ఎవరో కొత్త వాళ్ళని ఏదో పికప్ చేస్తున్నారనేది ఒకటి బయటకు వస్తుంది వార్త. దేవినేని అవినాష్ పరిస్థితి గందరగోళంగానే ఉంది, రోజా గారి పరిస్థితి గందరగోళంగా. సో ఇదంతా, సో ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి వ్యూహమా లేకపోతే అది ఏంటో? ఒకటి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అంటే రాచరికమే కదా అనేది ఆయన అభిప్రాయం. అంటే రాజులు, కోటలు, గుర్రాలు, ఏనుగులు ఇవి లేవు కాబట్టి పేరు మారింది. పాలన అంటే రాచరికమే కదా, పాలించేవాడు అంటే రాజే కదా. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నేను అనేటటువంటి దాని చుట్టూనే తిరుగుతుంది, ఆయన ఏమి దాచుకోలేదు. ఇప్పుడు ఒకసారి పబ్లిక్ మీటింగ్ లో 2014 ఎన్నికలకు ముందు పెద్ద పబ్లిక్ మీటింగ్ లోనే ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతారు అని ఒక మాట అడిగారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే రేషన్ కార్డు కూడా ఇవ్వలేడు అని ఆయన ప్రజలకి చాలా స్పష్టంగా, ఎమ్మెల్యే అనేటటువంటి వాడు ఒక డమ్మీ అనేటటువంటిది ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన ఏమి దాచుకోలేదు. ఎమ్మెల్యేలు అసలు అనవసరం. నా దృష్టిలో అయితే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్ములు కనుక పరిపాలన చేసుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేయాలి, ఎమ్మెల్యేలు కాకుండా డైరెక్ట్ గా ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటే చాలు. ఎమ్మెల్యేల వల్ల పార్టీకే శాశ్వత అధ్యక్షుడనే ఇది చేసుకున్నాడు కదా, తర్వాత అంతే కదా, మొట్టికాయలు పడితే ఆగాడు కానీ అంతే కదా, రాజరికమే కదా, అంతా కూడా రాజరిక పోకడలే కదా ఇవన్నీ కూడా. అవును. కాబట్టి ఎమ్మెల్యేలు అనేటటువంటి వాళ్ళు అసలు అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. కరెక్టే. ఎమ్మెల్యేలు అనే వాళ్ళ అవసరం లేదు అన్న తర్వాత ఇక నేను నా చుట్టూనే తిరుగుతోంది. చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేర్లే మారిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి వారసుడిగా అధికారంలోకి వచ్చినా కూడా తండ్రి పేరు కూడా ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అన్న తర్వాత ఒక ఎమ్మెల్యే పేరు, ఒక సీనియర్ పేరు, ఒక నాయకుడి పేరు పార్టీలో జపం వినపడితే ఆయనకి ఎంత మంటగా ఉంటుంది అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది కదా. ఎందుకు సీనియర్లను మారుస్తున్నారు అని మీరు అన్నదానికి ఎక్కడా కూడా ఒక మనిషి, ఒక లీడర్ అనేటటువంటి వాడు ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. ఒక బలమైనటువంటి నాయకులు ఎవరు కూడా కనిపించకూడదు. ప్రాంతీయ పార్టీల్లో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం బౌండరీస్ దాటి ఇంతవరకు కూడా ఇట్లాగ ఎవరు వ్యవహరించలేదు కదా. ప్రజాస్వామ్య పరిమితుల్లోనే ప్రాంతీయ పార్టీలు ఎలా నడపాలనేటటువంటి దాన్ని సుదీర్ఘమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ ఉంది, తమిళనాడులో డిఎంకే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా అనేక రకాల ప్రాంతీయ పార్టీల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ ప్రజాస్వామ్యాన్ని రాజరికమని అనుకుని పాలించలేదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఎవరూ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడినటువంటి లీడర్స్ ను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కొడాలి నాని కావచ్చు, లేదా పెద్దిరెడ్డి కావచ్చు, ఒక హ్యాట్రిక్ గా గెలుచుకుంటూ పర్మనెంట్ గా వస్తున్నటువంటి వాళ్ళని కూడా డమ్మీలని చేయగలిగి, వాళ్ళని కూడా ఒక ఇన్సెక్యూరిటీకి గురి చేసి, ఇన్ఫీరియారిటీకి గురి చేసి, అంటే 4 సార్లు గెలిచిన కూడా నేను పనికిరానా రాజకీయాల్లోకి అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావంలోకి నెట్టగలిగినటువంటి ఆ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. ఆయన మాత్రం పులివెందుల్లో చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ప్రజలకి నాయకుడికి మధ్య ఒక బంధం. ఎందుకు ఒక చోట నిలబడతారు, తమ ఊరు, తమ ప్రాంతం, లేకపోతే ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకుని కంటిన్యూస్ గా అక్కడే ఎందుకు పనిచేస్తారు? కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు నేను అక్కడ నిలబెడతాను, ఇక్కడ నిలబెడతాను అంటే ఏంటి? అంటే మీకు అసలు ప్రజలతో మీకేం సంబంధం లేదు.
నన్ను చూడండి, నేను టికెట్ ఇస్తున్నాను, నన్ను చూసి ప్రజలు ఓట్లు కాదండి. ఇప్పుడు ఆదర్శంగా సరే మీ అందరికీ నేను కూడా ఆదర్శంగా ఉంటానని చెప్పి ఆయన కూడా మంగళగిరో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఎక్కడో చోట విశాఖపట్నమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురమో వెళ్ళొచ్చు కదా. ఆయన వెళ్ళడు ఎందుకని మరి వీళ్ళందరినీ మారుస్తానంటాడు? ఆయన వెళ్ళడు. వాళ్ళ తల్లిని పంపించారు విశాఖకి, ఆవిడ ఓటమి చివరికి ఆవిడ అవమానం పాలయ్యి రాజశేఖర రెడ్డి గారి భార్యగా నేను ఇంత ఓటమి కుటుంబం ఎరగని ఓటమిని చూడాల్సి వచ్చింది, వైజాగ్ పంపించి నాకు చాలా అవమానం చేశారు అనేటటువంటి దాంతో చాలా రోజులు గడప కూడా దాటలేదు. అవును. కాబట్టి ఆయన వెళ్ళరు, ఇంకా ఎవరినైనా బలి పెడతారు తప్ప ఆయన పులివెందులు దాటి బయటికి రారు, కడప జిల్లా దాటి బయటికి రారు. చూపించుకోవాలి ఒకళ్ళ అదే మీరన్నట్లు ఇంతమందిని సీట్లు మారుస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనుకుంటే ఇది ఒక ప్రక్రియ ఎన్నికల్లో అనుకున్నప్పుడు మీరే మారొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేయొచ్చు, విజయవాడ నుంచి పోటీ చేయొచ్చు, అమరావతి నుంచి పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు కదా. ఆయన స్థానం మాత్రం పదిలంగా అదే మరి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను పదిలంగా ఉంటాను, మీరెవరు మధ్యలో గాలికి వస్తారు గాలికి పోతారు, ఇంతకు మించి వేరే అభిప్రాయం ఏమీ లేదండి ఆయన దృష్టిలో. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలని ఒకటి రెండు విషయాలు. ఒకటి నేను కుక్కను నిలబెడితే గెలుస్తుంది అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం, అదొక రాజరికల్లో చక్రవర్తి పోకడలు, ఇంకా మరొకటి చాలా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే బలమైన నాయకత్వం అనేటటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సహించరు. బలమైన నాయకుడిని డమ్మినన్నా చెయ్యాలి, లేదా వెళ్ళిపోయేట్లన్నా చెయ్యాలి. ఏ నాయకుడు బలపడకూడదు. జగన్ ముఖం చూసే నేను గెలుస్తున్నాను తప్ప నా అంతటి నేను గెలుస్తున్నానని ఎవరికి గర్వం తలకెక్కకూడదు. రకరకాల కార్పొరేషన్లు పెట్టి చివరికి ఒక కులానికి పరిమితం చేశారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా ఒక కులం, నువ్వు ఈ గుంపుకు మాత్రమే నాయకుడివి, అవును నువ్వు ఆ సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడివి, రాష్ట్ర నాయకుడు అంటే నేను ఒప్పుకోను. అది రైట్. ఒక్క నిమిషం పద్మ గారు, సత్యమూర్తి గారు, ఇక్కడ ఎలక్షన్ల ముందు ఇలాగే 27 మందినో 28 మందినో మార్చాడు. అటు ఇటు అందరు పేరు, అందరూ పేరు ఎవరు ఒక్కళ్ళు తెలిసినట్టున్నారు అంతే. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, సరే వాళ్ళందరూ ఏదో తిప్పలపడుతున్నారు కాన్స్టిట్యున్సీస్లో, గెలుస్తాం ఓడిపోవడం తర్వాత సంగతి, కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదో స్టెబిలైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో రాసిందే చూడండి. చిలకలూరిపేటలో రజనీ అప్పుడు మంత్రిగా చేశారు, ఆవిడ్ని ఎలక్షన్ గుంటూరు పంపించారు. ఆవేదో గుంటూరులో ఓడిపోయినా ఉంటే ఇక్కడ ఉంటాను, లేదా నన్ను చిలకపూర్ పంపించి మళ్ళీ అని ఆమె అడుగుతుంటే లేదు నువ్వు ఈసారి రేపల్లి అంటే ఎగ్జాంపుల్. తర్వాత ఈ అవినాష్ కొడాలి నాని పరిస్థితి ఏంటని గందరగోళం ఉందంట. అసలు పూర్తిగా పక్కన పెడతాడా లేకపోతే తీసుకెళ్లి ఏ విజయవాడలోనో గన్నవరంలో పడేస్తాడా, ఎందుకంటే వంశీ పరిస్థితి బాగాలేదనే ఏదో ఆలోచనలు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణం తానే అని గ్రహించలేదు, ఇప్పటి వరకు గ్రహించలేదు, అటువంటి ఆత్మ విశ్లేషణ చేసుకోలేదు. తన ఓటమికి వీళ్ళందరూ కారణం, లేకపోతే నేను గెలిచేవాడిని అనుకుంటున్నాడు, ఇప్పటికీ అనుకుంటూ ఉన్నాడు. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఆయన ఫస్ట్ గెలిచిన తర్వాత వాళ్ళ శాసనసభాపక్షం మీటింగ్ పెట్టాడు కదా, ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు, నన్ను చూసి ప్రజలు ఓట్లేశారు, నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను 6 నెలలే అన్నాడు అని చెప్పి దిగాడు, రంగంలోకి దిగాడు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అదే అభిప్రాయంతో ఉన్నాడు. ఏంటి, నేను చాలా అద్భుతంగా పరిపాలించాను, ఎవరిని, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చంపుకుంటూ వచ్చి గుర్తించలేదు, నేను అద్భుతంగా ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ఇప్పటికి కూడా నేను చాలా అద్భుతంగా పనిచేశాను, అసలు నేను చేసినవన్నీ చెప్పుకోలేకపోయానని చెప్తున్నాడు. ఇంకేం చెబుతాం ఇంకా మనం. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు ఎంత క్లియర్గా కనిపించిందంటే వికే గారు, నేనే మీ ఛానల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడే నేను 4-5 సార్లు చెప్పా, యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు చాలా తీవ్రంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నది, ఇది ఏ రాష్ట్రంలో కూడా రూలింగ్ పార్టీ మీద ఇంత యాంటీ ఇంకంబెన్సీ లేదు అని చెప్పాను నేను. అంటే మనకి క్లియర్గా స్పష్టంగా కనపడుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్ లీడర్ అని. కానీ ఆయన మాత్రం నేను ఫెయిల్ కాలేదు, వీళ్ళందరూ నన్ను ఫెయిల్ చేశారు,
వీళ్ళందరే ఈ జరిగిన వాటన్నిటికీ కారణము అనే భ్రమలో ఇంకా ఉన్నాడు. వాస్తవం తెలుసుకోలేని వ్యక్తి ఎన్నటికీ లీడర్ కాలేడు. వాస్తవం తెలుసుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకున్న వ్యక్తే ఏదైనా ఎప్పటికైనా ఒక గుంపుకి లీడర్ కాగలుగుతాడు. అసలు నేను వాస్తవాన్ని రిజెక్ట్ చేస్తాను, నేను అనుకున్నదే వాస్తవం, నేను అనుకున్నదే వాస్తవం అని అనుకునే వ్యక్తిని మనం ఎట్లా చేస్తాం? మీకు అక్కడ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ మాట వింటున్నాడని చెప్పి అప్పటి వరకు కోటరీ కట్టిన విజయసాయి రెడ్డి చెప్పాడు కదా. అప్పటి వరకు పెద్ద కోటరీలో ఉండి ఆ కోటరీ ఆయనకి శాపం అయిపోయింది అని విజయసాయి రెడ్డి చెప్పాడు. అంటే నీవు ఏంటి, ఏది ప్రొజెక్ట్ చేయబోతున్నావు, ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నావు? నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవటానికి నీకు ఒక్క పాయింట్ కూడా ఇప్పటి వరకు దొరకట్లా. అందుకని ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ మారుస్తున్నాడు, వాళ్ళందరినీ భ్రమలో పెడుతున్నాడు, కొత్త వాళ్ళని భ్రమల్లో పెడుతున్నాడు. ఎందుకంటే ఏదో అంటారే, సర్లే కొత్త వాళ్ళని భ్రమల్లో పెట్టి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ కొత్త ఏదో అంటారు వేలం వేరే అంటాం కదా, ఆ టైపులో చేస్తారు. జగనన్న పాత వాళ్ళు తెలుసు కదా మనోడి సంగతి, అందుకని కొంత సైలెంట్ ఉంటారు. అది ఆయన ఒక గ్రూప్ తోటి మీటింగ్ పెట్టి మీరందరూ విచ్చలవిడిగా మీరు మీ నియోజకవర్గాల్లో నేరాలు చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడా లేదా వెంకటకృష్ణ గారు? చెప్పాడు. యూత్ లీడర్ అని చెప్పాడు. అవసరమైతే జైలుకి వెళ్ళని 3 నెలలు నాను దలుచుకుంటూ బతికేయండి 3 నెలలు అని కూడా బయటికి రాగానే మీకు టికెట్ గ్యారెంటీ. రైట్, ఎనీవే చూద్దాం సార్. ఇది అసలు ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి, కొడాలి నాని పరిస్థితి ఏంటి, రజనీ పరిస్థితి ఏంటి, దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటి, వంశీ మీద మళ్ళీ ఏదో కేసులు పడ్డాయి, వాడు ఆయన పరిస్థితి ఏంటి, ఇంకా గోదావరి జిల్లాలో 2-3 పేర్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, మార్గాని భరత్ ఎంపీ మార్గాని భరత్ పేరు వస్తూ ఉంది, ఆయన పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకి అర్థం కావాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో నగరికి రావాలనుకుంటున్నాడు, అక్కడే రోజాకే స్కెచ్ పెడుతున్నారు, ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కావాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, వీటి మీద మాట్లాడదాం. వీటితో పాటు ఇలా చేస్తే మరి పార్టీలో ఎవరు ఉంటారు, వాళ్ళు దిక్కు లేకుంటున్నారా, లేక నిజంగానే ఏం చేసినా పర్లేదు మా జగనన్న మా కోసం అని ఉంటున్నారా, ఎవరు చేర్చుకోవట్లేదు కాబట్టి ఇక గత్యంతరం లేక బడి ఉంటున్నారా? విద్యాసాగర్ గారు, ఏంటి వైసీపీలో ఈ సీనియర్ల పరిస్థితి ఏంటి? కొడాలి నాని, దేవినేని అవినాష్, రోజారెడ్డి, ఆమె విడుదల రజని, ఇంకెవరి పేర్లో ఉన్నాయిలేండి చాలా. గోదావరి జిల్లాలో 2 పేర్లు ఉన్న పేర్లు ఎందుకు నేను అప్పుడే చెప్పను, మా పేపర్లో రాలేదు అవి, ఆ పేర్లు ఎందుకులే కానీ మాజీ మంత్రులు వాళ్ళు. సో ఏంటి సీనియర్ల పరిస్థితి, ఏమనుకుంటున్నారు మీరు, మీ అబ్జర్వేషన్ ఏంటి? నగరి వెంకటకృష్ణ గారు, నేను 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ఎక్కువ సార్లు చూసా. అదేంటంటే విడుదల రజనీ గారు జనసేనలోకి వెళ్ళిపోతున్నట్టు. జనసేనలోకి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నా. ఈ 48 hours లో కనీసం ఒక 4-5 సార్లు చూసా అదే వార్త. నేను జనసేనతో చర్చలు అయిపోయాయని, జనసేన నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది నిజమా అబద్ధమా అన్నది నాకు తెలియదు, బట్ నేను సోషల్ మీడియాలో జరిగింది చెప్తున్నాను. అంటే చాలా రోజుల నుంచి వైసీపీలో ఈ చర్చ ఉన్నమాట వాస్తవం. ఏంటి అంటే వాళ్ళు 2014 నుంచి 19 నుంచి 24 వరకు అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర దీని మీద ఒక జడ్జిమెంట్ జరుగుతోంది. 14 నుంచి 19 వరకు ఎట్లా పనిచేశారు, 19 నుంచి 24 వరకు ఎట్లా పనిచేశారు, ఈ సీనియర్లు కొంతమంది వల్ల మేము ప్రభుత్వంలోకి కోల్పోయామన్న భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నట్టు చాలా మంది వాళ్ళ పెద్ద నాయకులు ఓడిపోయాడు ఆయన. అవును, ఈ కొడాలి నాని, వంశీ, రోజా వీళ్ళ మాట తీరు వల్ల, బిహేవియర్ వల్ల, మీడియాలో వాళ్ళు మాట్లాడిన మాట మీద పూర్తి వ్యతిరేకత, ఈ రకంగా ఉండకూడదు, ఒక నాయకుడు ఈ రకంగా ఉండకూడదు, వాళ్ళు విపరీతంగా పైత్యంగా మాట్లాడారు, సమాజం మీద అసభ్య పదజాలం వాడారు, దేవుడి విషయం దగ్గర నుంచి వ్యక్తిగత అంశాలు, అసెంబ్లీ చర్చల వరకు కూడా మాట్లాడారు. వీళ్ళ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు వాళ్ళ పార్టీలో పెద్ద నాయకుల మధ్య చర్చ జరుగుతున్న మాట వాస్తవం. అది 2-3 మాట్లాడుకుంటా కూడా నేను కూడా విన్నా. మోరోవర్
మీడియాలో కూడా చాలా మంది మీడియాలో అట్లా పైత్యానికి పోయి మాట్లాడి విపరీతంగా మాట్లాడి అభినందించాడు కదా పబ్లిక్ మీటింగ్ లో. అవును. పైత్యానికి పోయి విపరీతంగా మాట్లాడి వాళ్ళ వీళ్ళ వల్ల మీడియాలో కూడా డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతో కొంతమంది పేర్లు కూడా మీడియాలో తొలగించేసి కొత్త లిస్టు కూడా ఇచ్చారు. ఆ లిస్టు కూడా ఒక లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది నిజమాబద్ధమని చెప్పలేను. బట్ సమూల మార్పులు చేయాలన్న భావనలోకి పార్టీ ఒక ఆలోచిస్తుందని, సజ్జలకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ పార్టీ నుంచి వెలివేయాలని, లీడర్షిప్ లీడర్ గా ఉండాలా, లీడర్ గానే ఉండాలా అని చాలా బలవంతుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పంపించేయాలని చెప్పి సీనియర్లుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళను కూడా ఈ సీనియారిటీ మాకు అవసరం లేదు, మేము కొత్త ప్లేట్ను తయారు చేసుకుంటాం, మీ సలహాలు సూచనలు అవసరం లేదు, నేను చెప్పినట్టు కనుక చేస్తుంటే మేము అధికారంలో కోల్పోయేవాళ్ళం కాదు అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు వాళ్ళ పార్టీలో చాలా మంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. సో ఆ పరిధిలోకి పెద్దిరెడ్డి గారు వస్తారు, లేదంటే బొత్స సత్యనారాయణ గారు వస్తారు, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు కదా అన్నదమ్ములు, 2 మంత్రులుగా పనిచేశారు వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాయలసీమలో కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరి మధ్య వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఏంటని దాని మీద చీకటి, భవిష్యత్తు అంధకారమా సాగర్? కరెంటు పోయింది కదా నీ దగ్గర. సరే, ఓకే. మీకేమనిపిస్తుంది పద్మ గారు? ఇప్పుడు అవినాష్ రెండు సార్లు పోటీ చేశాడు. ఇప్పుడు వస్తున్న క్లారిటీ ఏంటంటే వాళ్ళ తండ్రి పోటీ చేసిన కంకిపాడు, అంటే ఇప్పుడు పెనమలూరు అడుగుతుంటే ఇవ్వట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు, ఏదో ఎంపీగా వెళ్ళు నువ్వు విజయవాడ ఎంపీగా అని, ఇట్లాంటివి ఏవో అంటే వాళ్ళని ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్లోకి నెట్టేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత విడుదల రజనీని మళ్ళీ రేపల్లె అంటే ఆవిడ కొంచెం స్ట్రాంగ్ పొజిషనే కదా పార్టీలో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే కోటరీ ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా కోటరీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోటరీలో ఈవిడ బలమైన సభ్యురాలు అనేది ఒకటి పార్టీలో చెప్పుకుంటారు కదా. అంటే ఈవిడిని రేపల్లె పంపిస్తానంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట నడవడం లేదు. ఏంటి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది పద్మ గారు? ఏది శాశ్వతం కాదండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఏ మనిషి శాశ్వతం కాదు, ఏ కోటరీ శాశ్వతం కాదు. ఇవాళ మొన్న విజయసాయి రెడ్డి గారి పరిస్థితే ఒక 2 ఏళ్ల తర్వాత, లేకపోతే కాస్త ఇంకొక 4 ఏళ్ల తర్వాత సజ్జలకి ఎదురవ్వచ్చు, సుబ్బారెడ్డికి ఎదురవ్వచ్చు. ఏది శాశ్వతం కాదు, ఇది రాసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఒక టైం బీయింగ్ అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు కూడా పర్మనెంట్ అనేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి సీనియర్లు బహుశా వచ్చే ఎలక్షన్స్ లో సగానికి పైగా గొల్లుమంటారు. ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందో, లేకపోతే ఎప్పుడైతే డిక్లేర్ అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, సీట్ల విషయం వచ్చినప్పుడు వీళ్ళు నిజంగా పడేటటువంటి నరక యాతన అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అనేటటువంటిది నాకు కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక అతి కష్టకాలంలో మళ్లీ ఖర్చులు పెట్టుకొని ఒక సుదీర్ఘమైనటువంటి అపోజిషన్ జేబులు గుల్ల చేసుకున్నారు అపోజిషన్ లో ఉన్నంత కాలం. మళ్ళా ఈ 5 ఏళ్లు కూడా ఇన్ఛార్జీలు వేస్తారు, మీకే సీట్ అంటారు. ఆ తర్వాత 6 నెలల ముందు ఏ లెక్కలు వస్తాయి అనేటటువంటిది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసుతో ఏది ఆయన ఆలోచించరండి. పార్టీ అనేటటువంటిది కేవలం ఒక కమర్షియల్ ఒక కంపెనీ కాదు కదా, ఒక కార్పొరేట్ కంపెనీ కాదు. ఒక పొలిటికల్ పార్టీ అంటే ఒక ఎమోషన్స్ ఉంటాయి, బాండింగ్ ఉంటుంది, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఒక కార్యకర్త, ఒక లీడర్ కి సంబంధించినటువంటి దాంతో మనం నెరవేర్చాలి, కష్టమో నష్టమో పార్టీ భరించాలి అనేటటువంటిది ఉంటుంది. అవే ఉండవండి. లెక్కలు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనసు అనేటటువంటిది, గుండెతో ఆలోచించడం అనేటటువంటిది ఆయన దగ్గర, ఆయన చరిత్రలోనే లేదు. కాబట్టి ఇవాళ సీనియారిటీ బొత్స సత్యనారాయణ గారి పేరా, బొత్స సత్యనారాయణ గారిని ఎలా తప్పిస్తారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొకరికి ఇస్తామంటారు. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి సీనియర్, నేను చెప్పాను కదా సీనియర్స్ కనపడకూడదు. సీనియర్స్ కనపడితే చాలా ఎలర్జీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకనే వయస్సుతో నడిచినటువంటి వాళ్ళు ఎవరు ఆయనతో రాకపోవడానికి కారణం ఏంటి? అవాయిడ్ చేయాలనుకున్నాడు ఆయన. ఆ సీనియర్స్ అందరినీ అవాయిడ్ చేశాడు ఒక లెవెల్లో, అది అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది కనపడుతున్నారు. అసలు అంతెందుకు, ఆయన కేబినెట్ లోనే 2 ఏళ్ల తర్వాత మొత్తం సీనియర్స్ తీసేయాలని అనుకున్నాడు కదా, కేబినెట్ మొత్తం మార్చేయాలనుకున్నాడు కదా. అంటే 2 ఏళ్లే మీకు మంత్రి పదవులను కూడా మీకు 2 ఏళ్లే, నేను 2 అంటే వెళ్ళిపోవాలి అనేటటువంటి పద్ధతే కదా. కొడాలని అన్న ఆ రోజు 2 ఏళ్లకే పరిమితం చేశారు కదా. మరి మీకోసం అంత గొంతు చించుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
మీకోసమే కదా, మీ కళ్ళల్లో ఆనందం కోసమే కదా మాట్లాడింది. మరి ఆయన 2 ఏళ్ళకి తప్పించారు, పెద్దిరెడ్డిని కూడా తీసేయాలనే కదా కేబినెట్ నుంచి ఆ రోజు మీరు ఆలోచించింది. కాబట్టి సీనియర్ అనేటటువంటి మాట అసలు ఎక్కడైనా వినడానికి ఇష్టమేమో కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీనియర్ అంటే ఇక అది చెత్తపుట్లో వేయాల్సినటువంటి క్యాండిడేట్. ఆయన దాని మీనింగ్ డిక్షనరీలో మీనింగ్ ఏంటంటే సీనియర్ అంటే నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారితో దగ్గర నుంచి ఉన్నాను అన్నాడు అనుకోండి, ఇంకా అది అంటే నీకు కాలం చెల్లింది, నీకు నూకలు చెల్లిని, ఇక నేను ఇక్కడ ఉండడానికి నీకు ప్లేస్ లేదు. ఎందుకంటే వీళ్ళ స్థాన బలం ఉంటుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు లెక్క. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నానంటే నీకు బలం ఉంది, అంతే కదా. నేను జెండా పట్టుకున్నాను, జెండా నాతోనే పుట్టిందనేటటువంటి పద్ధతిలో ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, నిన్ను కష్టం తీసేయటం, తొలగించడం నీకు కష్టం అవుతుంది. అదే నిన్న కాక మొన్న వచ్చినటువంటి కొత్త ముఖాలు అనుకోండి, అరే నేను పిలిస్తేనే కదా నువ్వు వచ్చావు, నేను సీట్ ఇస్తేనే కదా నువ్వు వచ్చావు, నువ్వు రాజకీయాలు నువ్వు ఎవడో తెలుసు. ఈజీ కదా, ఈ ప్రాసెస్ ఈజీ కదా ఆయనకి. ఆయన కష్టపడడం, ఆయనకి పాలిటిక్స్ లో కష్టపడడం ఇష్టం ఉండదండి. జస్ట్ ప్లస్ మైనస్ రెండే ఉండాలి ఆయనకి. ఇలా అనాలి, ప్లస్ చేయాలి, అలా తోసేయాలి, మైనస్ చేయాలి, అంతే కదా. తప్ప ఇంత ఎక్సర్సైజ్ చంద్రబాబు గారి లాగా కూర్చుని ఇతను ఎంత సేవ చేశాడు, ఈ క్యాలిక్యులేషన్ వేసి, కమ్యూనిటీ క్యాలిక్యులేషన్ వేసి, ఇంత ఓపిక చేసి కసరత్తు ఎందుకు చేయాలి? టైం వేస్ట్. ఈ కసరత్తు ఏదో బిజినెస్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఏ బటన్ నొక్కాలో ఆలోచించుకోవచ్చు కదా ఈ టైంలో. అవును, రైట్. పద్మ గారు ఒక్క నిమిషం ఏంటి సాగర్ ఏంటి చెప్పండి, మీరు కట్ అయింది ఇందాక. కొన్ని వస్తువులు తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ టైం అప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చేస్తారు. ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతే. ఆయన పార్టీ ఎక్స్పైరీ డేట్ ముందుగా ఫిక్స్ చేసుకుని అత్తారింటికి దారిలో రావు రమేష్ అంటాడులే పవన్ కళ్యాణ్ ని, నీకు ఎక్స్పైరీ డేట్ ఉందా నీకని. అట్లాగా ప్రతి ఈయన క్యాలిక్యులేషన్ కు ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఆ ఎక్స్పైరీ డేట్ ప్రకారం అందరూ వెళ్ళిపోలే, నువ్వు సీనియర్, నాకు బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఆయన దగ్గర నడవదు. ఇంకోటి ఏమంటే కొత్త మెడిసిన్ తయారు కావాలి అంటే పాత మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ అవ్వాలా, లేదా అది వినియోగం అన్నా అయిపోవాలా. వినియోగం అంటే రాజకీయాల్లో కనుక తీసుకుంటే వాడు ఒళ్ళు గుల్ల చేసుకొని ఉన్న ఆస్తులు, అంతస్తులు, ప్రాపర్టీస్, డబ్బు అంతా పోగొట్టుకొని కుటుంబాన్ని రోడ్డు మీద ఉన్న వీధుల పాలన అయిపోయి ఉండాలా. లేదు వాళ్ళ తర్వాత నీకు వద్దులే, నువ్వు ఇక్కడే అయిపోయింది, నీ టైం అయిపోయింది, వినియోగం అయిపోయింది, నువ్వు కాబట్టి కొత్త తీసుకొస్తామని చెప్పాలి. సరే, మీ దగ్గర పరిస్థితి ఏంటి చెప్పు. రోజా గారి విషయం కూడా కొంత గందరగోళంలో ఉందని అంటున్నారు కదా. నేను చాలా మంది పేర్లు చెప్పేద్దంట, రోజా గారి పేరు కూడా ఉంది, నువ్వు చెప్పలా. అయితే మొన్న ఎప్పుడో చక్రపాణి రెడ్డి గారు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆవిడ స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలా, ఆవిడ పోదు. ఎందుకు పోదంటే ఆవిడ కంప్లీట్ గా కాదండి, ఏ పార్టీలోనైనా మహిళలు ఉండేదే తక్కువ, యాక్టివ్ గా పాలిటిక్స్ చేసేవాళ్ళు. అట్లా ఉన్న వాళ్ళని ఆ 2-3 ఉంటే వాళ్ళని ఎందుకండి టార్గెట్ చేస్తారు ఇట్లా? మీరు కాదు, సొంత పార్టీ వాళ్లే. నేను అనేది మీరు రాజకీయాలు కాంటాక్ట్ చేసి చెప్పారంటే మీరు అంటే రాజకీయాల పార్టీలు. నేనేమంటానంటే రోజా గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అన్నది అసలు సమంజసమే కాదు. ఎందుకు అంటే ఆవిడ మీద కొన్ని 100 డిబేట్లు చేసే ఆవిడ బిహేవియర్ మీద, మాట తీరు మీద, యాక్టింగ్ మీద, అటువంటి మనిషి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాని గారు, వంశీ గారు, లేకపోతే మీ దగ్గర ఉన్న వీళ్ళందరూ ఉండొచ్చా? ఆగే ఉండకూడదా? ఉండొచ్చు. అట్లా కాదు. ఇప్పుడు మీరు చెప్పిన నగిరి కాంటెక్స్ట్ మీద మాత్రం మాట్లాడుతున్నా. నేను బ్రాడర్ గా మాట్లాడితే అసలు రాజకీయాల్లో ఉండకూడని వాళ్ళంతా కూడా వైసీపీలోనే ఉన్నారు. సమస్య అది. ప్రజల్లో తిరగకూడని వాళ్ళంతా కూడా ప్రజల మధ్యలో రాజకీయం చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. సమస్య అది. పద్మా గారు లాంటి వాళ్ళు, పద్మా గారు నాకు దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆవిడ 20 ఏళ్ళ నుంచి చేసిన పోరాటం మామూలు ఇంత అంత కాదు. 20 ఏళ్ల తర్వాత ఆవిడ సాధించింది ఏమన్నా వెనకలు చూసుకుంటే గుడుసున్నా. ఆవిడ సాధించింది గుడుస్తున్నారే. అంటే సారీ టు సే మేడం గారు, ఏమనుకోకండి. ఆవిడ అనుకునేది ఏముంది, వాస్తవమేగా. ఆ గుడిసున్న సాధించింది ఆవిడ. ఆవిడకి లేని తెలివా, ఆవిడకి లేని ఇంటలెక్చువలా? అంటే ఆవిడ ఎక్కడ ఎంకరేజ్ చేశారు? ఆయన చేయలేదు. ఎవరు ఎంకరేజ్ చేశారు? కొడాలి నాని గారిని, రోజా గారిని, లేకపోతే వంశీ గారిని, లేకపోతే ఇట్లాంటోళ్ళని, అట్లాంటోళ్ళని, స్మగ్లింగ్ లో పనిచేసేటోళ్ళని, ఆ చిత్తూరులో విజయానంద రెడ్డి గారు, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసింది. అంటే వీళ్ళు విజయానంద రెడ్డి చిత్తూరుకి మన టికెట్ ఇచ్చిన ఆయన పీడీ అట్లా అరెస్ట్ అయ్యాడు. దేంట్లో? వీటి మీద, స్మగ్లింగ్ మీద, ఎర్రచందనం స్మగ్లింగ్ లో.
ఆయన సీట్ ఇచ్చి ఆయన భుజం పెట్టుకొని సౌమ్యుడు మంచివాడు అనుకుంటా స్పీచ్ ఇచ్చాడు ఆయన. ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు పట్ల నగిరి అడిగారు కాబట్టి నగిరి గురించి చెప్పాను నేను. నగిరిలో మొన్న జరిగింది ప్రెస్ మీట్, నేను చెవులోంచి రక్తం వచ్చినంత పని అయింది. ఆవిడ మీద రివర్స్ గా ఆపోజిట్ గా మాట్లాడినటువంటి చక్రపాణి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అంత చండాలంగా మాట్లాడారు, అంత నీచంగా మాట్లాడారు. అంటే అఫ్ కోర్స్ ఆవిడ కూడా మాట్లాడింది, అది వేరే విషయం. ఆవిడ మాట్లాడిన దానికి రియాక్షన్ గా వీళ్ళు మాట్లాడారు. అంటే ఆవిడ బిహేవియర్ పార్ట్నర్ ఏంటి అంటున్నా నేను. నాకు తెలిసి ఆవిడ గనక ఈ పార్టీ నుంచి తరిమేస్తే ఆవిడ ఇక్కడ చెన్నైలో డిఎంకే పార్టీలో టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆవిడ భర్త ద్వారా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మామూలు ప్రయత్నం కూడా కాదు అది. ఇక్కడ దొరకదు, ఆంధ్రాలో లేదు, వేరే పార్టీకి పోలేదు. ఇది ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనుకుంటుందా? అయ్యో మీరు ఎక్కడ ఉన్నారు సార్? డిఎంకే లో చాలా తెలంగాణలో ఉన్నానండి, నాకెలా తెలుస్తుంది? తెలంగాణలో ఉన్నాం, మీరు ఆంధ్రాకి సెంటర్ పాయింట్ కదండి. అయినా సరే ఆవిడ తమిళనాడులో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆవిడ చాలా తీవ్రంగా విజయ్ పార్టీ టీవీకేనా? నో డిఎంకే పార్టీ. అంతేనా? డిఎంకే పార్టీ రిజెక్ట్ చేస్తే టీవీకేలో ట్రయల్స్ జరుగుతున్నాయని నేను వింటున్నా. డిఎంకే రిజెక్ట్ చేసింది ఆల్రెడీ, రిజెక్ట్ చేసింది, ఇవ్వమని చెప్పేశారు ఆవిడకి. ఇప్పుడు టీవీకే పార్టీలో ట్రై చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఈవిడ రేపొద్దున ఈ మాటల మీద ఆవిడ వచ్చి బయట ఖండించవచ్చు. వాడేవాడు చెప్పేదానికి ఆ నా కొడుకు ఏం తెలుసు, ఈ నా కొడుకు ఏం తెలుసు, నన్ను కూడా తిట్టేస్తుంది, కొడుకు చేస్తుంది. ఉండాలి అది సంగతి, ఆ మాత్రం భయం ఉండాలి మీలాంటి వాళ్ళకి. మా రోజా గారు అంటే తిట్టచ్చు, నన్ను కూడా కొడుకు చేసేస్తుంది. ఆ మాత్రం భయం లేకుండా నోటుకొచ్చి మారుతారా? కాబట్టి ఆవిడ తిట్టినా పర్లేదు, మాట్లాడినా పర్లేదు, వాస్తవం అనే మిగులుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఆవిడ లాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను సార్, ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి అలాంటి రాజకీయాల్లో రైట్. సత్యమూర్తి గారు, ఇది అంటే ఈ రకంగా పార్టీలో కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్న వాళ్ళని, రాజకీయాల్లో స్టెబిలైజ్ అవుతూ పార్టీ కోసం కష్టపడి ఉన్నాయన్నీ దోషిపెట్టి ఊడ్చిపెట్టి ఉన్న వాళ్ళని ఇలా ఫుట్బాల్ ఆడినట్టు ఆడేస్తా ఉంటుంది. నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, లేకపోతే టికెట్లు తీసారు నీకు ఇట్లా అంటుంటే ఎవరు ఉంటారు పార్టీలో అనేది ఒక ప్రశ్న. అయినా వీళ్ళు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? బయట ఎక్కడా దిక్కు లేకుంటున్నారా, లేకపోతే ఏంటి జగన్ మీద ప్రేమతో లేదా భవిష్యత్తు ఇవాళ కదా రేపు వద్దని ఆశతో ఉంటున్నారా? ఇది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పాయింట్ నెంబర్ 1, వీళ్ళకి గేట్లు క్లోజ్ అండి, ఎక్కడ ఎంట్రీ లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. ఒకవేళ వెళ్దాం అనుకున్నా అధికారంలో ఉన్న టైంలో వీళ్ళు చేసిన అరాచకాల రికార్డు మొత్తం జగన్మోహన్ గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనే వదులుతాడు బయటికి, ఆయనే ఇవన్నీ చేస్తాడన్న భయంతో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో అయినా సరే మెర్సిలెస్గా తనకి ఏది అడ్వాంటేజ్ అయితే అదే చేస్తాడు తప్ప పాపం పుణ్యం ఆలోచించే మనిషి కాదు. ఇందాక పద్మగారు చెప్పినట్టు రాజకీయ పరంగా అస్సలు ఆలోచించారు. అసలు ఆయనకి సంబంధం లేని సబ్జెక్టు రాజకీయాలు. మీరు మంగళగిరి చూశారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆయన ఫస్ట్ మార్చిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఒకవైపు ఎలక్షన్లకి అంతా రెడీ అవుతూ ఉంటే అంతకు ముందర గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతా కూడా సలహాదారుల దగ్గర నుంచి అందరూ రెడ్లకే ఇచ్చాడు కదా. కరెక్ట్గా ఆయనకి అది డిసడ్వాంటేజ్ అవుతున్నది అన్న టైంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే దాని మీద ఒక పెద్ద గ్రంథం రాయొచ్చండి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరిలో అంత తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేశాడు, కొంత క్రౌడ్ పుల్ చేయగలిగాడు, ఓడించాడు. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి పంపించడం ఎందుకు అంటే ఆ తర్వాత మీరు చూడండి, ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప ఆ తర్వాత తీసేసిన వాళ్ళు, ఈయన మార్చిన వాళ్ళందరూ ఎస్సీలండి. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే మార్చాడు. అంటే దిస్ ఇస్ ది టార్గెట్ చేసి మరి వాళ్ళని తీసేశాడు. మొత్తం ఆల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అందరినీ తీసేశాడు. ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేశాడు. ఫస్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని బలి పెట్టడం ద్వారా ఈ పని చెయ్యాలి అనుకున్నాడు. అంతే తప్ప ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు లాయల్గా ఉన్నారు అనేది ఆయన ఆలోచించాల. అందుకని ఇప్పుడు ఈ విడుదల రజని కూడా చాలా లాయల్. మీరు చెప్పారు చాలా కోటరీల్లో ఆమె కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి.
అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి రేపల్లో వేస్తే గుంటూరు వెస్ట్ పంపిస్తేనే అక్కడ కుదరదు. అదే కదా, ఇక్కడ ఏంటి అంటే బయట ఆపోజిట్ రోడ్డుకి అవతల రోడ్డుకి యువతల అన్నట్టు జలమూరిపేట ఎక్కడ, రేపల్లి ఎక్కడ. రేపల్ల ఇప్పుడు ఆ రేపల్ల దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే అంబటి రాంబాబును అడుగుతున్నారు నువ్వు రేపల్ల వెళ్ళాలి అని. రేపల్ల మాజీ ఎమ్మెల్యే కాబట్టి అదే అంబటి రాంబాబుకి అక్కడ వెళ్ళటం ఇష్టం లేక ఇటు తోసి ఉంటాడు. అక్కడ జరిగే పాలిటిక్స్ అంబటిరాంబాబు అంత పవర్ఫుల్ గా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అందుకని ఏమని అటు తోస్తూ ఉన్నాడు. ఇది అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంత దారుణంగా అంటే ఒకళ్ళ మెడలు ఒకళ్ళు నరుక్కునే స్థాయిలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనికి మరి జగన్మోహన్ రెడ్డి యాక్సెప్టెన్స్ లేకుండా ఉండదుగా. కూర్చుని కొమ్మని నరుక్కోవడం మంచిదేగా. ఇప్పుడు దాకా కొమ్మని ఉంది, ఆ కొమ్మ కూడా ఉండదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, పద్మ గారు, సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది